ఇంగ్లీష్ ప్రాధాన్యత మరి ప్రస్తుతం గ్లోబలైజేషన్ సిస్టంలో ఇంగ్లీష్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి పోటీ పరీక్షల విద్యార్థులకు అలాగే గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీషు చాలా అవసరం. ఇంగ్లీషు రానిదే మనం ఏ దేశం వెళ్ళినా మరి ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడ విషయ పరిజ్ఞానం పొందాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం. అయితే కొంతమంది ఇంగ్లీష్ అక్కర్లేదు, మా భాషే చాలు, మా ప్రాంతీయ భాషే చాలు అనేసి కొంత విమర్శలు కొన్ని రకాలుగా ఉన్నాయి. అసలు ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి మాట్లాడటానికి ఆ ఇంగ్లీష్ యొక్క విలువల గురించి మాట్లాడటానికి మన దగ్గర కేవీఆర్ గారు ఉన్నారు. ఆయన కోచింగ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. వారిని ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. చెప్పండి, మీరు కోచింగ్ సెంటర్ ఎప్పటి నుంచి నడుపుతున్నారు? నేను హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ దాదాపు 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. అంటే 2008 నుంచి, అంటే ఇప్పుడు 2020 ఉన్నాం కాబట్టి 12 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి కోచింగ్ ఇస్తూ రన్ చేస్తున్నాం. అంటే మీరు ఏం చెప్తారు? ఫ్యాకల్టీ ఏది చెప్తారు? నేను మోటివేషన్ ఇస్తూ ఉంటాను, ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటాను. అంటే ప్రధానంగా పోటీ పరీక్షల విద్యార్థులకి ప్రధానంగా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, 3, 4, అలాగే ఆర్ఆర్బి, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్కి మరి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ. మరి ఎలా చాలా మంది గ్రామీణ విద్యార్థులు దాన్ని ఫెయిల్ అవుతారు, క్వాలిఫై కాలేరు. మరి మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగు దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డిగ్రీ చదువుతుండే టైంలోనే వాళ్ళు ఫిక్స్ అవుతారు మానసికంగా. ఈ బిఎస్సి కానీ, బిఏ కానీ, బీకామ్ వాళ్ళు కానీ పిల్లలు ఇంగ్లీష్లో నాకు కౌంటింగ్ లేదు కదా, ఇది మార్కులు ఎన్ని వచ్చినా ఒకటే కదా, ఇబ్బంది ఏం లేదు కదా, 35 వస్తే చాలు, 35 వస్తే చాలు, 35 వస్తే చాలు అని మానసికంగా ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇది ఒక రీజన్. ఇంగ్లీష్ వాళ్ళకు అర్థం కాకపోవడానికి, ఇంగ్లీష్ అంటే భయం అనేది ఏర్పడడానికి కారణం. ఇంటర్మీడియట్లో కూడా, డిగ్రీలో కూడా వీళ్ళు 35 వస్తే చాలు అని అనుకోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు, లెసన్స్ చదవరు, క్లాసులు వినరు. ఈ రకాల వల్ల వీళ్ళందరికీ ఏమవుతాయంటే ఈ బార్డర్కి వచ్చి గట్టెక్కిపోతూ ఉంటారు. వీళ్ళకు దాని యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, దాని ప్రభావం ఎక్కడ తెలుస్తుందంటే, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైతే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అఫ్ కోర్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయాలంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ ఉన్నాయి. అయితే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఎంటర్ అయినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా రాయాలి అని అనుకునేటప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు ఇంగ్లీష్ విలువ. సో ముందు పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇంగ్లీష్ అనేది వాళ్ళకి రాదు. నాకు అర్థం కాదులే, అది ఎందుకు నేర్చుకోవాలి అనే అభిప్రాయానికి వచ్చేసింటారు మానసికంగా వాళ్ళు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొంతమంది ఇంగ్లీష్ సబ్జెక్ట్నే వదిలేస్తూ ఉండేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక నేనేం చెప్తున్నాను అనేసి అంటే, వీళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజెంట్ డేస్లో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అఫ్ కోర్స్ ఇండియాలో ఉండేటటువంటి దాదాపు ఇప్పుడు 23-24 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో. వాటిల్లో దాదాపు 18 స్టేట్ల వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ప్రతి జిఎస్ పేపర్లో ఇంగ్లీష్ మార్కులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ఎన్నో కొన్ని అయితే ఉంటాయి. సో ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి రెండుగా డివైడ్ అయిన తర్వాత టీఎస్పీఎస్సి చైర్మన్ గా గంటా చక్రపాణి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, సో 10% ఆఫ్ ది టోటల్ మార్క్స్ ఆఫ్ జిఎస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ అనేసి ఇచ్చాడు. అంటే 150 మార్కులకు పెట్టేటటువంటి జిఎస్ పేపర్లో, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఏదైనా కానీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అయినా కానీ, ఆయన చెప్పిన మాట ప్రకారం 150 మార్కులకు పెట్టేటటువంటి పేపర్లో 15% అంటే 10% అంటే 15 క్వశ్చన్స్ వస్తాయి.
టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం చూసుకున్నా కూడా మినిమం 15 బిట్లు అయితే మనకు కనబడుతున్నాయి. 150 మార్కుల్లో 15 బిట్లు ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి. అయితే 2014 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే క్వశ్చన్స్ ఆ స్టాండర్డ్ అనేది బాగా పెరుగుతుంది. అంటే డెప్త్ అనేది బాగా పెరుగుతుంది. క్వశ్చన్స్ కూడా 2-3 చాప్టర్ల పైన గ్రిప్ ఉంటే ఒక క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అంతేగాని ఇంగ్లీష్లో దాదాపుగా 30 టాపిక్ల వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్లో గ్రిప్ తెచ్చుకోవాలి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనేసి అనుకుంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, క్వశ్చన్ ట్యాగ్, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్, ఫంక్షనల్ గ్రామర్ అనేసి అదొకటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, ఇదంతా కూడా గ్రామర్ కేటగిరీ కిందకు వస్తుంది. అయితే నెక్స్ట్ వొకాబులరీలో దాదాపు ఒక 8 టాపిక్లు పైన 8 టాపిక్లు అంటే 3-4 బిట్లు రావచ్చు ఇందులో. అవేంటి అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్ కూడా ఇస్తున్నాడు. ఒక్కొక్క ఎగ్జామ్ లో మినిమం ఒక బిట్ అయితే స్పెల్లింగ్ అనేది ఇస్తున్నాడు. అంటే 4 వర్డ్స్ ఇస్తారు. 4 వర్డ్స్ లో రాంగ్ వర్డ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా రైట్ వర్డ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటాడు స్పెల్లింగ్స్ లో. సో ఈ వొకాబులరీ 8 పార్ట్ల పైన 8 టాపిక్స్ పైన మీకు గ్రిప్ రావాలంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అంటే ఏంటంటే ఇది ఒక్క పదం నువ్వు నేర్చుకోవడం వల్ల దాదాపు 20 నుండి 30 పదాలు అవి ఎలా జనరేట్ అవుతున్నాయి, ఎలా ఉద్భవిస్తున్నాయి, ఎలా స్టార్ట్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది నీకు తెలుస్తాయి. సో ప్రిఫిక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మోనో అని అనుకుంటే మోనో అంటే 1. సో చూడండి, మోనోపొలి, మోనోగమి, మోనో యాక్షన్, మోనోలిత్, మోనోథీస్ట్, ఈ అన్ని పదాలకు నీకు అర్థం తెలియాలంటే మోనో అనే పదానికి బేసిక్ గా నీకు అర్థం తెలియాలి. సో మోనో అంటే 1 అని అర్థం. మరి మోనోపొలి అంటే ఏంటి? మోనోపొలి అంటే ది బిజినెస్ క్యారీడ్ ఆన్ బై 1 పర్సన్ ఈస్ కాల్డ్ మోనోపొలి. సో ఒకే వ్యక్తి చేసేటువంటి బిజినెస్ అంతే, అతనే చెత్త దోస్తాడు, అతనే బిజినెస్ చేస్తాడు, అతనే అన్ని పనులు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టీ స్టాల్ చూస్తూ ఉంటాం మనం, బజ్జీలు అంగడి చూస్తుంటాం, ఒకటే చేసుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ మోనోపొలి. మోనోగమి అంటే ఏంటి? మోనో అంటే 1 అని చెప్పాం, గమి అంటే మ్యారేజ్ అని అర్థం. మోనోగమి అంటే హ్యావింగ్ ఓన్లీ 1 వైఫ్ ఆర్ ఓన్లీ 1 హస్బెండ్, ఒకే భార్య లేదా ఒకే భర్త ఉంటే దాన్ని మోనోగమి అంటాం. మోనో యాక్షన్, ఒకరే చేసే యాక్షన్ ను మోనో యాక్షన్ అంటాం. మోనోలిత్ అంటే ఏకశిలా విగ్రహాన్ని మోనోలిత్ అనేసి అంటాం. మోనోథీస్ట్, సో మోనో అంటే 1 అని అర్థం, థీస్ట్ అంటే దేవుడు బిలీవ్ చేసేటువంటి దాన్ని. మోనోథీస్ట్ అంటే ఒకే ఒక దేవుడిని ఆరాధిస్తే నువ్వు నిన్ను మోనోథీస్ట్ అని అనొచ్చు. 2 దేవతలను నువ్వు బిలీవ్ చేస్తే బైథీస్ట్ అని అనొచ్చు, రైట్? చాలా మంది దేవతలను బిలీవ్ చేస్తే పాలిథీస్ట్ అనేసి అనొచ్చు. అసలు నేను దేవుని బిలీవ్ చేయను సార్ అంటే ఎథీస్ట్ అని అనొచ్చు. చూడండి, అంటే వొకాబులరీ ఇలాగా మనం డెవలప్ చేసుకుంటూ పోవాలి. థీస్ట్, ఎథీస్ట్, మోనోథీస్ట్, బైథీస్ట్, రైట్? అదేవిధంగా పాలిథీస్ట్. మరి ఫ్యాటలిస్ట్ అంటే ఫ్యాటలిస్ట్, ఫేట్ ను బిలీవ్ చేసేవాడిని, నాకు దేవుడు తలపైన ఎట్లా రాసింటే అట్లే జరగని అనేసి అనుకుంటే వ్యక్తుల్ని మనం అలా పిలుస్తుంటాం. సో ఈ వొకాబులరీలో మనం జ్ఞానం సంపాదించాలి, నాలెడ్జ్ సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ పైన గ్రిప్ సంపాదించాలి, ఎక్కువ పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం. ఈ గ్రామర్ టాపిక్లన్నీ కూడా ఇవి. సార్ ఇంకోటి, ఇప్పుడు గ్రామీణ విద్యార్థులు అలాగే తెలుగు మీడియం విద్యార్థులు చాలా సఫర్ అవుతుంటారు. ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు పోటీ పరీక్షల్లో నెగ్గలేకుండా ఉంటారు. ఓకే, వారికి ఇచ్చే సలహాలు చెప్పండి. గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు, తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఉద్యోగం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ రాయాలన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో అయితే టెట్ అయినా, డిఎస్ఏ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా, ఎస్ఐ ఎగ్జామ్ అయినా, ఈ ఎగ్జామ్స్ కు దేనికైనా కూడా ఇంగ్లీష్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళందరూ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంగ్లీష్ లో ఎలా ఫైట్ చేయాలి, ఇంగ్లీష్ లో ఎలా ఛేదించాలి, ఇంగ్లీష్ లో నాలెడ్జ్ ఎలా పెంపొందించుకోవాలి అంటే నేను చెప్పేటటువంటి 5 సూచనలు. నంబర్ 1 ఏంటి అంటే మీరు బేసిక్ గా ఇంగ్లీష్ అనేది కష్టం,
గ్రామర్, ఇంగ్లీష్ అంటే గ్రామర్ అనే అభిప్రాయాన్ని మైండ్ లో నుంచి మీరు తీసేసేయండి. దట్ ఈస్ నెంబర్ 1. భయాన్ని అనేది తొలగించుకోండి. రెండోది, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీషు తప్పనిసరి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాలి. ఉద్యోగం రావాలన్నా నేర్చుకోవాలి, లైఫ్ లో సర్వైవ్ కావాలన్నా నేర్చుకోవాలి, సమాజంలో గౌరవం పొందాలన్నా నేర్చుకోవాలి. నీ ఉద్యోగ సాధనలో, అది ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ఏ ఉద్యోగం నువ్వు పొందాలన్నా, పొందిన ఉద్యోగం కాపాడుకోవాలన్నా ఇంగ్లీష్ అనేది అత్యవసరం. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు అవసరం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవాలి అనే ఆలోచన మైండ్ లో పెట్టుకోవాలి. రెండోది పాజిటివ్నెస్. మూడోది, ఇప్పుడు చూడండి, గుడ్డివాడు అట్లా వాడు హిమాలయ పర్వతాలను ఎక్కేశాడు అనేసి మనం వింటున్నాం. చిన్నపిల్లలు అట్లా వాళ్ళు హిమాలయ పర్వతాలను ఎక్కేస్తున్నారు. రైట్? బాగా అబ్జర్వ్ చేయండి. అలాంటి సందర్భాలలో మనం ఒక లాంగ్వేజ్ ని ఎందుకు నేర్చుకోలేకపోతాం? ఖచ్చితంగా నేర్చుకోగలం. సో పాజిటివ్నెస్, ఆప్టిమిస్టిక్ మెంటాలిటీని మీలో డెవలప్ చేసుకోండి. తర్వాత ఏ ఎగ్జామ్ కైనా కూడా ఫస్ట్ మీరు ఒక 3 టాపిక్ల పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ 3 టాపిక్లు ఏంటి అనేసి అంటే టెన్సెస్ ఒకటి, ప్రిపోజిషన్స్ ఒకటి, ఆర్టికల్ ఒకటి. ఈ 3 టాపిక్లలో ఫస్ట్ మీరు ఎక్స్పర్టైజ్ అయితే ఆటోమేటిక్ గా మీకు ఇంగ్లీష్ నుండి ఇతర టాపిక్ల పైన కూడా నాలెడ్జ్ సంపాదించుకోవాలనే థాట్స్ మీకు వస్తాయి. మిగతా విషయాల్లో కూడా పరిపూర్ణత అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మొదటగా మీరు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత టెన్సెస్, రెండో ప్రయారిటీ ప్రిపోజిషన్స్, మూడో ప్రయారిటీ ఆర్టికల్స్. తర్వాత ఆటోమేటిక్ గా నీకు ఆ సిచ్యువేషన్స్ నిన్ను ఫోర్స్ చేస్తాయి. ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి, ఈ టాపిక్స్ మళ్ళీ మనం చదవాలి అనే ఆలోచన నీకు వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి అనేసి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. మీకు అవైలబిలిటీలో ఉంటే హిందూ న్యూస్ పేపర్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. ఇలా చదివేటప్పుడు whenever you read in the first day itself, it's impossible to you to understand everything whatever you read. అయితే స్టెప్ బై స్టెప్ అండర్స్టాండింగ్ పవర్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ రోజు నువ్వు ఒక న్యూస్ ఐటమ్ నువ్వు చదివినప్పుడు నీకేమీ అర్థం కాదు, డౌట్ లేదు అందులో. సో నువ్వు అక్కడ నెగిటివ్ గా ఆలోచించకు, నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు రీడ్ చేయాలి అని నువ్వు నెగిటివ్ గా ఆలోచించకు. యు గో ఆన్ రీడింగ్. On one day, on one stage, you will be in a position to understand everything whatever you read. నీకు అండర్స్టాండ్ చేసుకునేటటువంటి పర్సెంటేజ్ అనేది ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. దీనికి నువ్వు ఏం చేయాలి? ఒక చిన్న న్యూస్ ఐటమ్ ఏదైతే ఉంటుందో, నేను హిందూ అనే న్యూస్ పేపర్ చెప్తున్నా, మీరు ఏ న్యూస్ పేపర్ అయినా మీరు మీకు దగ్గరలో ఉండేది చూస్ చేసుకోండి. రైట్? నేను ప్రయారిటీ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నానంటే నేను హిందూకి ఇస్తున్నా. మీరు కూడా అలాగనే ఫాలో కావచ్చు, తప్పేం లేదు. చిన్న న్యూస్ ఐటమ్స్ చూసుకోండి. అది ఒకసారి చదవండి, మీకు సరిగా రాదు, రెండోసారి చదవండి. మీకు తెలియకుండానే అరే ఫ్లూయెన్సీ బాగా వస్తుంది, ఫ్లో బాగా వస్తుంది అనే ఆలోచన మీకు ఆటోమేటిక్గా వస్తుంది. 2 సార్లు చదవడం అలవాటు చేసుకోండి. గట్టిగా ఎవరు లేనప్పుడు గట్టిగా చదవడం కూడా అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీ పైన మీకు నమ్మకం ఏర్పడుతుంది. 2 సార్లు రీడ్ చేయడం వల్ల ఫాస్ట్ గా నువ్వు చదువుతావు. మీ పైన మీకు ఇష్టం ఏర్పడుతుంది. ఎస్ ఐ కెన్, నేను చేయగలను, నేను సాధించగలను, ఇంగ్లీష్ నేర్చుకోగలను అనే అభిప్రాయం నీలో నుంచే పుట్టుకొస్తుంది. రైట్? ఖచ్చితంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడ్ చేయడం ఒక అలవాటుగా చేసుకోండి. కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్ రీడ్ చేసేటప్పుడు కొన్ని పదాలకు, క్రిటికల్ వర్డ్స్ కి అర్థాలు మీకు తెలియవు. యూ డోంట్ గో టు ది డిక్షనరీ. రైట్? whenever you come across a critical word while you are reading, you don't go to the dictionary directly. That circumstances will tell you the meaning of that particular word definitely on one day. Okay? సో ప్రతి పదాన్ని మనం డిక్షనరీలో నుంచి తెలుసుకోవాలి అనే అభిప్రాయం బిగినింగ్ లో నువ్వేం పెట్టుకోవద్దు. రైట్? నువ్వు అలా చదువుతుండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత ఇంకోటి 4వ సలహా ఏంటి అనేసి అంటే, నువ్వు సినిమాలు చూసేటప్పుడు, ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు, వేరే వాళ్ళతో పెద్ద వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు, సిచ్యువేషన్స్ లో, డిస్కషన్స్ లో, డైలాగ్ డెలివరీస్ లో నువ్వు ఏవేవైతే ఇంగ్లీష్ సెంటెన్సెస్ అరే ఈ సెంటెన్స్ ఈయన భలే మాట్లాడాడే అని అనిపిస్తాయో అలాంటిది నువ్వు మైండ్ లో పెట్టుకొని నువ్వు ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు, ఆ సందర్భం ఏర్పడినప్పుడు నువ్వు అదే ఉపయోగించుకోవడానికి నువ్వు ట్రై చేయి. రైట్? తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, నీకు ఏది వస్తుందో ఇంగ్లీషు అది నువ్వు ఫస్ట్ యూ షుడ్ స్పీక్ అవుట్. రైట్? వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్, జస్ట్ యూ స్పీక్ అవుట్. రైట్? మనం ఆటోమేటిక్ గా ఏదైనా మిస్టేక్స్ ఏదైనా దొరికినప్పుడు వాటిని ఓవర్కమ్ అవుతూ వెళ్తూ ఉంటాం. రైట్? నో వన్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఆల్ ఆర్ లర్నర్స్ అప్ టు డేట్. నువ్వు మైండ్ లో పెట్టుకోయేది ఎప్పుడూ కూడా. రైట్? ఎదుటి పర్సన్ నాకంటే గ్రేటు, తోపు అని మైండ్ సెట్ నీ కానీ ఉన్నిందంటే నువ్వు ఎప్పుడు లీడర్ గా ఎదగలేవు, ఒక అడ్వైజర్ గా ఉండలేవు, ఒక గ్రేట్ పొజిషన్ లోకి రాలేవు. యు ఆర్ ది బాస్. రైట్? నీవు
ఎదుటి పర్సన్ కంటే జ్ఞానం కొద్దిగా ఎక్కువ ఉంది అనే ఆలోచన ఉండేటప్పుడే ది వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ గోల్డెన్ మౌత్, రైట్, దట్ షుడ్ బికమ్ ది బుల్లెట్స్, హౌ ది బుల్లెట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గన్, ఇన్ ది సేమ్ వే ది వర్డ్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ గోల్డెన్ మౌత్. అలాంటి థాట్స్ నీలో పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఈ 4 స్టెప్స్ నువ్వు ఫాలో కా, ఆటోమేటిక్ గా నీకు నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ లో వస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఇంగ్లీష్ లో గ్రామీణ విద్యార్థులైనా పట్టణంలో ఉన్న తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా ఇంగ్లీష్ పార్ట్ లో ఇంగ్లీష్ యొక్క ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ విన్ అవ్వాలంటే కోచింగ్ అవసరమా? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ లో 150 మార్కులకు పెట్టేటటువంటి ఈ ఎగ్జామ్ లో టీఎస్పీఎస్సీలో అయినా ఏపీపీఎస్సీలో అయినా గ్రూప్ 1 లో 150 మార్కులకు ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్ ఎప్పుడు ఉంటుంది అనేసి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 స్టేజుల్లో 2వ స్టేజ్లో అంటే మెయిన్స్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఏపీపీఎస్సీ వాళ్ళకు 150 మార్కులు పెడతారు, టీఎస్పీఎస్సీ వాళ్ళకు 150 మార్కులు పెడతారు. అయితే టీఎస్పీఎస్సీ వాళ్ళకంటే కూడా ఏపీపీఎస్సీ సిలబస్ గ్రూప్ 1 ఇంగ్లీష్ సిలబస్ చాలా వాస్ట్ గా ఉంది, ఎక్కువగా ఉంది. దాంట్లో అయినా దీంట్లో అయినా 30 మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, 35 మార్కులు బీసీ వాళ్ళకు, 40 మార్కులు అంటే మార్కులు కాదు పర్సెంటేజ్ ఇక్కడ. సో 30%, 35%, 40% ఓసీ వాళ్ళకు 40% రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న పాయింట్ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ జనరల్ ఇంగ్లీష్ లో క్వాలిఫై అయిన వాళ్లకు మాత్రమే మిగతా పేపర్లు కరెక్షన్ చేయబడతాయి. జనరల్ ఇంగ్లీష్ లో మార్కులు ఏదైతే రావాలో మినిమం మార్కులు అవి రాలేదంటే వాళ్ళు మిగతా పేపర్లు ఎంత బాగా రాసినా అవి కరెక్షన్ కు పోవు, అది గుర్తించాలి. రైట్, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ రిక్రూట్మెంట్ లో మిగతావి అన్ని బాగా రాసి జనరల్ ఇంగ్లీష్ లో అది పోయింది సార్ అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వీనికి ఇది కౌంటింగ్ లేదు కదా, ర్యాంకింగ్ లో కౌంటింగ్ లేదు కదా అనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారంటే ఇక 1 వీక్ 10 డేస్ ఉందనగా అప్పుడు ఇంపార్టెంట్ టాపిక్లు ఏముంటాయనేసి చదువుతూ ఉంటారు. వెన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్, టు మేక్ ఎ సెంటెన్స్ అట్ లీస్ట్, హౌ డు దే రైట్ ది ఎగ్జామ్ ఫర్ 150 మార్క్స్? కాబట్టి ఎంతో కొంత టైం, అది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో భాగం కాబట్టి దానికి కూడా ఎంతో కొంత టైం కేటాయించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం పొందాలి అంటే అన్ని శక్తులు అవసరం. ఒక కూర మంచిగా ఉండాలి అంటే దాంట్లో వేయాల్సినవన్నీ కూడా వేయాలి. అన్ని వేసి ఉప్పు వేయకన్నా ఉంటే మంచి రుచి వస్తుందా? రాదు, ఫెయిల్యూరిగా అంతే. కాబట్టి నేను ఇంగ్లీష్ సబ్జెక్టు పక్కన పెట్టేసి మిగతావన్నీ చదువుతామంటే కుదరదు. కాబట్టి మార్కులు ర్యాంక్ కౌంటింగ్ లో లేకపోయినా కూడా ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు ఈ కరెక్షన్ అయిన తర్వాత వీటిలో మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు ఎన్నైతే ఉంటాయో అవి రీచ్ అయిన తర్వాతనే వాళ్ళకే మిగతా పేపర్ల కరెక్షన్ పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ మీరు బిగినింగ్ నుండి కూడా పెట్టడం చాలా మంచిది. దానికి తెలుగు మీడియం వాళ్ళు కోచింగ్ అవసరం అంటారు? కొంత అవసరం, ఖచ్చితంగా అవసరం. ఓకే. పోటీ పరీక్షల విద్యార్థులకు ఇంగ్లీష్ లో మెలకువలు, సూచనలు, సలహాలు, మరి ఎలా పరీక్షల్లో ఇంగ్లీష్ ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, అలాగే ఎలా ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.